పెళ్లి కొడుకుగా చరణ్‌ని తయారు చేస్తూ ఉంటారు. భూమిని కూడా పెళ్లి కూతురిగా ఇక రెడీ చేస్తూ ఉంటారు. నక్షత్ర దగ్గరుండి మరి పెళ్లి కూతురులా భూమిని రెడీ చేస్తూ ఉంటుంది. ఈ పెళ్లి కూతురు గెటప్‌లో మా అక్క ఎంత కుందనపు బొమ్మలా ఉందో అని నక్షత్ర అయితే భూమిని చూసి పొగుడుతూ, మెచ్చుకుంటూ ఉంటుంది. భూమి మాత్రం ఇక గగన్‌కి దూరం అవుతున్నానని తలుచుకొని బాధపడుతూ, ఏడుస్తూ ఉంటుంది. తర్వాత భూమి, చరణ్ అందరూ కూడా పెళ్లి మండపానికి వచ్చి ఉంటారు. భూమి, చరణ్ ఇద్దరు కూడా పెళ్లి పీటలపై కూడా కూర్చొని ఉంటారు. శరత్చంద్ర అయితే ఇక భూమిని, చరణ్‌ని చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటారు. గగన్ బావని నేను పెళ్లి చేసుకుంటానని నక్షత్ర మనసులో అనుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. గగన్ టిఫిన్ చేస్తూ ఉంటాడు. ఈరోజు భూమి పెళ్లిరా అని శారద ఏడుస్తూ ఉంటుంది. అమ్మ, చెర్రీ కూడా నీ కొడుకే కదా! ఏ కొడుకు పెళ్ళైనా జరుగుతూ ఉంటే అమ్మ ఏడుస్తుందా అని చెప్పు. మనం అనుకున్నది మన చేతుల్లో లేనప్పుడు మనం బాధపడకూడదమ్మా. అది జరగాల్సిందే. ఎలా జరగాలని ఉంటుందో అలాగే జరుగుతుంది అని గగన్ పైకి మాత్రం ధైర్యం చెప్తూ ఉంటాడు. భూమి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక టిఫిన్ చేసి చేయి కడుక్కొని వెళ్తున్నవాడు ఒక్క క్షణం ఆగిపోయి భూమిని తలుచుకొని మరింత బాధపడుతూ ఉంటాడు. పెళ్లి పెట్ల మీద కూర్చున్న భూమి అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. చరణ్ ఆలోచిస్తూ ఉంటాడు. శరత్చంద్ర, అపూర్వ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు ఈ పెళ్లి జరిగిపోతుంది అని. గగన్ గాడి మీద నేను గెలవబోతున్నాను అని శరత్చంద్ర అయితే విర్రవీగుతూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. చరణ్ మాత్రం లాస్ట్ మినిట్‌లో భూమి మెడలో తాళి కట్టకుండా నక్షత్రం మెడలో తాళి కట్టేస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.